సీరియస్లీ ఈ వీడియో చూడండి, మీరు చాలా నవ్వుకుంటారు. ఎగ్జైటింగ్ వీడియో అనమాట. నాకంటూ చాలా అంటే చాలా నవ్వొచ్చింది. ఈవెన్ టెక్నాలజీ కూడా భార్య చేసిన వంటల గురించి మాట్లాడదంట. ఈ వీడియో చూడండి, పక్కా చూడండి, బాగుంటుంది. సో ఎన్ని రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 9:40 అయింది. ఈరోజు మా ఇంట్లో కొత్త కాన్సెప్ట్ అంట. ఇదే చూడండి ఎలా ఉంటుందో. ఏం చేస్తున్నాము ఈరోజు? దొండకాయ పకోడా చేసాను. మిర్చి దొండకాయ నుంచి పకోడా చేస్తుంది. సో నా దగ్గర సామ్సంగ్ మొబైల్ ఉంది, దీంట్లో జెమినీ కడుపుతాను. ఇది హెల్త్కి మంచిదా లేదా అని చూద్దాం. నువ్వు తెలుగులో రిప్లై ఇవ్వగలవా? అవశ్యముగా నేను మీతో తెలుగులో మాట్లాడగలను. మీరు దొండకాయలను ఏదైనా ప్రత్యేకమైన వంటకంగా తయారు చేయుటకు సిద్ధము చేస్తున్నారని అర్థమవుతున్నది. అది పకోడీనా లేక దొండకాయ ఫ్రైయా? నేను దొండకాయ పకోడీ చేస్తున్నానని నీకెలా తెలిసింది? మీరు దోసకాయలను కోసి దానిపై పసుపు రంగులో ఉండే పిండి మిశ్రమాన్ని పూసినట్లు కనిపించింది. ఆ తర్వాత వాటిని నూనెలో వేయించి ఒక పాత్రలో ఉంచడం కూడా చూశాను. ఇవన్నీ దొండకాయ పకోడీ తయారీకి సంబంధించినట్లు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఈ దొండకాయ పకోడీని తింటే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎందుకంటే ఇది నా పెళ్ళాం చేసింది కాబట్టి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను మీ భార్య చేసిన దొండకాయ పకోడీ గురించి ఖచ్చితంగా చెప్పలేను. ఇది వైద్య సలహా లేదా రోగ నిర్ధారణ కాదు. మీరు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను.